హాయ్ పిల్లలు, ఇప్పుడు మనము పిచ్చుక ఆత్రుత అనే ఒక కథ గురించి నేర్చుకుందాము. సరేనా? మీరు వినడానికి రెడీగా ఉన్నారా? సరే, అయితే మొదలు పెట్టేస్తున్నా. మరి అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి. అవి 2 కూడా చక్కగా సంతోషంగా ఉండేవి. అయితే పక్క ఊరి నుంచి కొంతమంది వచ్చి ఆ చెట్టు కింద సేద తీరుతూ వాళ్ళు వెళ్ళిన పెళ్లి గురించి కబుర్లు చెప్పుకుంటూ అందులో పాయసం చాలా బాగుంది కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నాయి. ఆ పాయసం విషయం విన్న మగపిట్టకి పాయసం తినాలని ఆశ పుట్టింది. అప్పుడు ఆడపిట్టను వెళ్ళి నాకు పాయసం చేసి పెడతావా అని అడిగింది. చేసి పెడతాను, ఎందుకు చేయను, మీరు అడిగితే సరే, మీరు వెళ్ళి సరుకులు తీసుకురండి, పాయసానికి కావాల్సినవి నేను అన్నీ చేసి పెడతాను అని చెప్పింది. సరే అని మగపిట్ట వెళ్ళి పాయసం చేసుకురావడానికి సరుకులన్నీ తీసుకొచ్చుకుంది. అయితే ఆడపిట్ట పాయసం చేయడం మొదలుపెట్టింది. మగపిట్ట పాయసం అయిందా అని అడిగింది. లేదు, ఇప్పుడే బియ్యము నీళ్లు పోసాను, ఉడుకుతూ ఉంది అని చెప్పింది. కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ మగపిట్ట పాయసం అయిందా అని అడిగింది. లేదు, ఇప్పుడే పాలు పంచదార వేశాను, పూర్తిగా వస్తుంది అని చెప్పింది. మరికొద్దిసేపు అయ్యాక అడవంతా వాసన వస్తోంది, పాయసం వాసన. ఇంక పాయసం అయిపోయిందని చెప్పి మగపిట్ట వచ్చేసి మూతి పెట్టబోయింది. ఆగండి ఆగండి, ఈ పాయసం అయింది కానీ అని చెప్పేలోపే మూతి పెట్టేసింది. మగపిట్టకి మూతి కాస్త కాలిపోయింది. చాలా కోపం వచ్చిన మగపిట్ట ఏం చేసింది, ఆ పాయసం గిన్నెని తన్నింది. ఆ పాయసం గిన్నె కాస్త కింద పడిపోయింది. తర్వాత నేను చెప్పబోయే లోపే మీరు మూతి పెట్టి కాల్చుకున్నారు కదండి, బాగా వేడిగా ఉందని చెప్పాలనుకున్నాను అని ఆడపిట్ట చెప్పింది. కాసేపు ఉన్నాక ఆ తన్నేసిన పాయసం గిన్నెలోకి వెళ్ళి కొద్దిగా ఒక చిన్న డ్రాప్ ఉంటే దాన్ని తిని, అయ్యో చాలా బాగుంది పాయసం, కొద్దిసేపు ఓపిక పట్టుంటే బాగుండేది కదా నేను అని చెప్పని బాధపడింది. అందుకే మనకి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పేది మొత్తం వినేదాకా మనము కోపగించుకోకూడదు. ఇదే ఈ కథలో నీతి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.